హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1133 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ బల్వంత్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒక గురువు యొక్క ప్రధాన బాధ్యత ఆయన విద్యార్థుల పట్ల ఉంటుంది. ఈ బాధ్యత పుస్తకాలలోని జ్ఞానంతో మాత్రమే పరిమితం కాదు. విద్యార్థులు సమాజంలోని మంచి చెడులను తెలుసుకునేలా చేసేలా, అలాగే న్యాయం అలాగే అన్యాయం ఏంటో అర్థమయ్యేలా చేసేది ఒక గురువు బాధ్యత అవుతుంది. ఒకవేళ ఈ పిల్లలు ఎదిగినప్పుడు వారు బాధ్యతగా ఉండి సమాజాన్ని కూడా బాగు చేస్తారు. అలాగే కేవలం బాధ్యత గల సమాజాలు మాత్రమే తమ బాధ్యత లేని నాయకులపై తమ స్వరాలని ఎత్తుతారు. ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది మనం పిల్లల సమయాన్ని వృధా చేయకూడదు, వాళ్ళని చదువుకొనివ్వాలి. శ్రీకాంత్ గారు, మనం వెళ్ళి బయట మాట్లాడుకుందాం రండి అని బయటికి వెళ్తారు ఇద్దరు. ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, దానికి అనుకూలంగానే మనం బ్రతుకుతున్నాము. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. బ్రిటిష్ ప్రభుత్వం మీకు జీతం ఇస్తుంది దీనికోసమే. అప్పుడు శ్రీకాంత్ ఎలా మాట్లాడతారు. నేను ఆ జీతం విద్యార్థులకు బోధించడానికి తీసుకుంటున్నాను, ప్రభుత్వానికి విశ్వాసంగా ఉండటానికి కాదు. నాకు ఆ జీతం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ జీతం గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో చెల్లిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం మా మీద ఖర్చు చేసేదానికన్నా 100 రెట్లు ఎక్కువ పన్ను వసూలు చేస్తుంది. మరైతే మిగతా డబ్బంతా ఎక్కడికి పోతుంది? వారు కేవలం వారి లాభాలను మాత్రమే పరిగణిస్తున్నారు. వాళ్ళు మా దగ్గర నుంచి తక్కువ డబ్బుకి పని చేయించుకుంటున్నారు. అలాగే దానిపై వచ్చిన డబ్బును అక్కడికేదో వాళ్ళు మాకు వాళ్ళ చేతిలో నుంచి ఇస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. లోకమాన్య తిలక్ గారు కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు. అప్పుడు బల్వంత్ గారు మధ్యలో ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు కరెక్ట్ పాయింట్కి రా అని అడగగా శ్రీకాంత్ ఇలా జవాబిస్తాడు. ఈ పిల్లలు నాపై చాలా విశ్వాసంతో ఉన్నారు. నన్ను వాళ్ళకి గురువుగా పరిగణిస్తున్నారు. వారికి మెరుగైన భవిష్యత్తుకు అవసరమైన విషయాలను నేర్పిస్తాను. నేను ఆ విషయాలనే నేర్పిస్తాను. వారికి ఏదైతే భవిష్యత్తులో ఉపయోగపడుతుందో, ప్రభుత్వం ప్రయోజనాల కోసం కాదు. అవి దేశభక్తి గీతాలైనా కావచ్చు, లేదా కేసరైనా. ఇప్పుడు బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. నీ స్పష్టత నా పనిని చాలా సులభం చేసింది. ఇక్కడ దేశద్రోహులకు ఎటువంటి స్థలం లేదు. అప్పుడు శ్రీకాంత్ గారు, మీరేం చెప్తున్నారు బలవంత్ గారు? అప్పుడు బలవంత్ గారు, మీరు ఇప్పుడు ఈ క్షణం నుంచి ఈ సేవల నుంచి తొలగిపోతున్నారు. నేను మీ విధుల నుంచి తొలగిస్తున్నాను మిమ్మల్ని. ఇదంతా విన్న శ్రీకాంత్, మీరేం చెప్తున్నారు? అప్పుడు బలవంత్ గారు, నేనేం చేయగలనో మీకు ఐడియా లేదు. మీకు ఈ పాఠశాలకి అలాగే పిల్లలకు మంచిగా ఉంటే మీ సంచులు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి బలవంత్ గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా సాయి బయట నుంచి చూస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకాంత్ లోపలికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు పిల్లలతో. వెళ్ళకండి అధ్యాపకులు గారు, వెళ్ళకండి. అప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను కేవలం ఈ పాఠశాల నుంచి వెళుతున్నాను పిల్లలు, నేను షిరిడి నుంచి వెళ్ళడం లేదు. అప్పుడు పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు లేకుండా మేము ఎలా చదువుకుంటాం? అప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. దేవుడు అనుకుంటే నాకన్నా మెరుగైన ఉపాధ్యాయున్ని మీకోసం పంపిస్తారు. కానీ మీరు నేర్పించిన ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ జన్మభూమి అలాగే దాని ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడు పిల్లలు ఏడుస్తూ, మేము దీన్ని గుర్తుపెట్టుకుంటాం గురువుగారు. అప్పుడు శ్రీకాంత్ ఇలా అడుగుతారు. మీరందరూ నాకిప్పుడు చిరునవ్వుతో వీడ్కోలు చెప్పండి. నేను మీ అందరూ ఆనందంగా ఉండడం చూడాలనుకుంటున్నాను. పిల్లలు, మీరందరూ ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పగా పిల్లలందరూ వచ్చి శ్రీకాంత్ని గట్టిగా కౌగిలించుకుంటారు. కాసేపటి తర్వాత శ్రీకాంత్ వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. ఇంకా ఇప్పుడు పిల్లలందరూ బాధపడుతూ స్కూల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు సాయి ఆ పిల్లలని ఇలా పిలుస్తారు. పిల్లలు, ఇలా రండి అని పిలుస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన పిల్లలందరిలో ప్రహ్లాద్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, మీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో అని చెప్తున్న ప్రహ్లాద్ని ఆపి సాయి ఇలా చెప్తారు. పిల్లలు, నేను మట్టితో ఒకటేదో కడుతున్నాను, మీరు నాకు దాంట్లో సహాయం చేస్తారా అని అడగగా సాయి పిల్లలందరూ తలూపుతారు. ఇప్పుడు పిల్లలందరూ కూర్చొని సాయికి సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్కూల్లో ఉన్న శ్రీకాంత్ స్కూల్ని చూసి బాధపడుతూ తన సామాన్లన్నీ సర్దుకొని బయటికి వస్తాడు. ఇప్పుడు సావరి మహేష్ బట్టలు ఉతుకుతూ ఉండగా మహేష్ అక్కడికి వస్తాడు. మహేష్ని చూసిన సావరి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీరింటికి తిరిగి వచ్చారా?
మీ చొక్కాపై ఉన్న మచ్చలను నేను మంచిగా ఉతికాను. ఇప్పుడు మీ షర్ట్పై ఏ మచ్చలు లేవు. మహేష్ కాస్త మౌనంగా ఉండడం చూసి సావరి ఏమన్నా జరిగిందా అండి అని అడగగా మహేష్ ఇలా జవాబిస్తాడు. నాకు బాంబేలో ఉద్యోగం వచ్చింది. అది విన్న సావరి ఆనందంతో ఇది గొప్ప వార్త కదండి. సావరి ఇలా అంటుంది. మీరు చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు కదా. ఈరోజు అది దొరికింది. కానీ మీరు సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఆ పని బాగలేదా ఏంటి? అప్పుడు మహేష్ ఇలా జవాబిస్తాడు. లేదు సావరి, పని అయితే మంచిదే, కానీ నేను ఆ పనిని చెయ్యలేను. అప్పుడు సావరి అడుగుతుంది. కానీ ఎందుకండి అని అడగగా మహేష్ ఇలా జవాబిస్తాడు. ఎందుకంటే సావరి, నేను ఆ ఉద్యోగంలో స్థిరపడే వరకు, అలాగే నీ కోసం ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసే వరకు నిన్ను నాతో పాటు తీసుకెళ్ళలేను. అప్పుడు సావరి ఇలా అంటుంది. ఇది కొన్ని రోజుల పాటే కదండి, కానీ మీరు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారింది. అలాగే ఈ మంచి ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీకు అవకాశం దొరికింది కదా, మీరు దీన్ని ఎందుకు వదులుకుంటున్నారు? అప్పుడు మహేష్ ఇలా చెప్తూ ఉంటాడు. సావరి, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేను. మీ అమ్మగారు కూడా గ్రామంలో లేరు. ఆమె తిరిగి రావడానికి సమయం పడుతుంది. అప్పుడు సావరి అంటుంది. లేదండి, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. మీ అభివృద్ధికి నేను అడ్డంగా మారితే అది నాకు చాలా కష్టంగా మారిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు సావరి? వాళ్ళు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. అప్పుడు సావరి అంటుంది. సాయి నా వెంట ఉంటే నేను ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదండి. అలాగే ఇంకా కేశవ్ మామయ్య అలాగే ప్రహ్లాద్ కూడా తిరిగి వచ్చారు. అందుకే నేను ఒంటరిగా లేను. మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే. నీ ప్రగతికి నేను అడ్డంగా ఉంటే అది నాకు చాలా కష్టమవుతుందండి. ఇప్పుడు శ్రీకాంత్ స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు సాయి శ్రీకాంత్ని పిలుస్తాడు. శ్రీకాంత్, నాకు నువ్వు ఒక సహాయం చేయగలవా? అప్పుడు శ్రీకాంత్ అక్కడి నుంచి సాయి వద్దకు వస్తాడు. చెప్పండి సాయి అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు. ఇదిగో దీన్ని చూడవా? ఈ కాలువలో నీళ్లు నింపమని కోరుతున్నాను నిన్ను. సరే సాయి అని శ్రీకాంత్ కుండని తీసుకొని నీళ్లు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కాలువలోని నీళ్ళన్నీ ఆ మట్టిని దాటుకొని బయటికి వచ్చేస్తాయి. అప్పుడు అది చూసిన శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీళ్ళన్నీ బయటికి వచ్చేసాయి. నేను ఎక్కువ నీళ్లు పోసాను అనుకుంటున్నాను సాయి. నేను ఈ సులభమైన పనిని కూడా చేయలేకపోయాను. నేను విఫలమయ్యాను సాయి. సాయి, మీరు నాకు పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించారు, కానీ నేను అందులో విఫలమయ్యాను. అప్పుడు సాయి ఇలా అంటారు. శ్రీకాంత్, ఈ నీళ్లు నీ తప్పు వల్ల బయటికి రాలేదు. ఇది తన మార్గాన్ని తానే ఎంచుకున్నాయి. ఈ నీళ్లు నిండినప్పుడు అవి సొంతంగా తన మార్గాన్ని అవే సృష్టించుకున్నాయి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు మనమే ఒక మార్గాన్ని సృష్టించుకోవాలి. అది దేవుడికి భక్తితో అయినా, దేశానికి భక్తితో అయినా, ఇది ఏ సమయంతోనూ ప్రదేశంతోనూ పరిమితం కాదు. మనకు మనకు కేవలం ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. కానీ శ్రీకాంత్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన వారు చాలా ఉన్నత స్థాయి అధికారి. ఇప్పుడు సాయి ఇలా మాట్లాడతారు. పిల్లలు, మీరు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే ముందు శ్యామ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలవండి. శ్రీకాంత్, మీరు కూడా రండి. నేను మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు రాత్రి బలవంత్ గారు ప్రభుత్వ అధికారులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి తొలగించడం ద్వారా నేను స్వదేశీ అలాగే దేశభక్తి భావాలను వ్యాప్తి చెందించే దాన్ని అడ్డుకున్నాను. కానీ అనేదో చెప్తున్నప్పుడు కులకర్ణి సర్కార్ తలుపు తోసుకొని లోపలికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంకా ఊర్లో వ్యాపించకుండా ఉండడం ఎలా ఆపాలి? బలవంత్ గారు, మీకు అర్థం కావడం లేదు. కానీ ఏమీ మారదు. ఇంకా పరిస్థితి మరింత ఘోరంగా మారిపోతుంది. అప్పుడు బలవంత్ గారు, కానీ కుల్కర్ణి సర్కార్, మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఇది ఒక అధికారిక సమావేశం. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండగలరు. అప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ, హరిఓం హరిఓం, క్షమించండి బలవంత్ గారు, కానీ మీరు మా బంధువు కాబట్టి మీరు స్వయంగా దీనిని చెడగొట్టడం నేను చూడలేను. మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అందుకే నేనే స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడాను. అప్పుడు బలవంత్ గారు పైకి లేచి, ఏంటి, బ్రిటిష్ ప్రభుత్వంతోనా అని అడగగా కులకర్ణి సర్కార్, అవును, మీరు ఆశ్చర్యపోకండి.
నేను బ్రిటిష్ ప్రభుత్వంతో షిరిడీకి సంబంధించిన విషయాలపై మాట్లాడాను. ఈరోజు మీ మెరుగుదల కోసం వారితో మాట్లాడాల్సి వచ్చింది. బలవంత్ గారు, మీకు షిరిడీని పూర్తిగా తెలిసిన వ్యక్తి అవసరం అవుతుంది. వారు ఎప్పుడు జాగ్రత్త పడతారో తెలియకుండా ఆ ప్రజల ముందుకు రాకుండా ఉండటానికి. ఒక్కసారి రవ్వపై అగ్నికుంట పడితే అది వేగంగా మండిపోతుంది. ఇప్పుడు చాలా ఆలస్యం కాలేదు బలవంత్ గారు. అప్పుడు అక్కడే ఉన్న అధికారులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కులకర్ణి సర్కార్ గారు సరైన మాటనే చెప్పారు. ఈ గ్రామాన్ని ఆయన కంటే ఎక్కువగా తెలిసిన వారు ఇక్కడెవరు లేరు. ఆయన సహాయం మనకెంతో అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఆయన సహాయం తీసుకుంటాము. అప్పుడు కులకర్ణి సర్కార్, చూడండి, వాళ్ళు కూడా నన్ను నమ్ముతున్నారు. నేను బ్రిటిష్ ప్రభుత్వం అధికారులతో మాట్లాడినప్పుడు, నేను నా ప్రణాళికను వారికి వివరించినప్పుడు వారు దానికి వెంటనే ఆమోదించారు. అది విన్న బలవంత్ గారు, కానీ ఎలాంటి ప్రణాళిక అని అడగగా కులకర్ణి సర్కార్ ఇలా చెప్తూ ఉంటారు. బలవంత్ గారు, ఆ వ్యక్తులు మాత్రమే స్వదేశీ అలాగే న్యాయం అన్యాయాల గురించి మాట్లాడతారు. తమ హక్కులపై అవగాహన ఉన్నవాళ్ళు, సమాచారం పొందే సౌలభ్యం ఉన్నవారే ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దాని గురించి తెలిసిపోతుంది. విద్యావంతులైన వారి వల్ల సమాజం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒక కొత్త సమాజాన్ని కూడా తయారు చేస్తుంది. మరియు మరింత అభివృద్ధికి వాళ్ళ వాళ్ళ ఐకమత్యం కూడా పెరిగిపోతూ వస్తుంది. విద్యను అలాగే ఆయుధాలను భవిష్యత్తులో వారు మనకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. వాళ్ళ నుంచి మనం విద్యను లాక్కుంటే సమస్య దాని మూలాల నుంచి పరిష్కరించబడుతుంది. అది విన్న బలవంత్ గారు, మనం పాఠశాలను మూసేయాలా? అదెలా సాధ్యం? అప్పుడు కులకర్ణి సర్కార్, లేదు లేదు, మనం పాఠశాలను మూసేయము, కానీ అక్కడ వాళ్ళు చదివేదాన్ని మనం మార్చేస్తాము అని కులకర్ణి సర్కార్ తన జోబులో ఉన్న లెటర్ని తీసి ఇలా చెప్తూ ఉంటారు. ఇదే నా ప్లాన్ అని ఆ లెటర్ని వాళ్ళకిస్తారు. మనసులో కులకర్ణి సర్కార్ ఎలా అనుకుంటూ ఉంటారు, నా స్థితిని నేను ఎలా వదులుకోగలను, అలాగే నా హక్కులను అంత సులభంగా ఎలా వదులుకుంటాను? బలవంత్ గారు, మీరు నా ముందు తప్పక తల వంచాలి. ఆ లెటర్ చూసిన తరువాత బలవంత్ గారు కులకర్ణి సర్కార్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీకు అనిపిస్తుందా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని అని అడగగా బలవంత్ గారు, కులకర్ణి సర్కార్, ఎందుకు కాదు? బలవంత్ గారు, గొప్ప రచయిత విష్ణు శాస్త్రి చింపుకర్ ఒకసారి దీన్ని ప్రస్తావించారు. ఇంగ్లీష్ భాష పులి పాలు లాంటిది. దీన్ని సామాన్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇంగ్లీష్ మాధ్యమంగా ప్రజలకు బోధించడం ప్రారంభించండి. విద్యా మాధ్యంగా ఆంగ్లాన్ని తప్పనిసరి చేస్తే స్కూల్లో పిల్లలకు ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో వారికి అస్సలుకి తెలియదు. అంటే వారు నిరక్షరాస్యులుగా మిగిలిపోతారు. వారి హక్కులను అర్థం చేసుకునే స్తోమత వారికి ఉండదు. ఆపై వారు ఎప్పటికీ కూడా తిరుగుబాటు చేసేయడానికి కూడా భావించరు. అజ్ఞానం ఎక్కడ ఉంటే భయం అక్కడ ఉంటుంది. సమాజంలో భయాన్ని నింపుతాం. ఏ విధమైన విప్లవం గురించి కూడా వారు ఆలోచించకుండా చేద్దాం. ఇప్పుడు శ్రీకాంత్ చూ తాయి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు. చూ, నేను బయలుదేరుతున్నాను. సాయి అలాగే పిల్లలు కూడా వచ్చేసి ఉంటారు. అప్పుడు చూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది, సాయి దేని గురించి ఆలోచిస్తున్నారని? అప్పుడు శ్రీకాంత్, అదంతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. బల్వంత్ గారు నాకెంత చెడు చేయాలో అంత చెడు చేసేశారు. ఇప్పుడు సాయి మాత్రమే నాకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు చూ ఇలా అంటుంది. సాయి మార్గం సత్య మార్గం. ఆయన ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపిస్తారు. ఇప్పుడు పిల్లలు అలాగే శ్రీకాంత్ శ్యామ ఇంటికి వచ్చి సాయికి ప్రణామం చేస్తారు. అప్పుడు సాయి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సాయి, మేమందరం ఇక్కడికి వచ్చాము, చెప్పండి మేమేం చేయాలో. అప్పుడు సాయి ఇలా చెప్తారు. పిల్లలు, మీరు ప్రతిరోజు ఏం చేస్తారో అదే చేస్తారు. మీకు కొత్త ఉపాధ్యాయులు గారు పాఠాలను బోధిస్తారు. కానీ మీరు పాఠశాలకు వెళ్ళే ముందు మీరిక్కడికి సమావేశం అవ్వాలి. మీరు శ్రీకాంత్ నుంచి నేర్చుకుంటారు. మీరు ఉదయాన్నే ఇక్కడ ప్రార్థనలు అలాగే ఆ తరువాత కేసరిని పఠనం చేస్తారు. మీ అందరికీ సమ్మతమేనా అని సాయి అడుగుతారు. పిల్లలందరూ సంతోషంతో తలూపుతూ ఉంటారు. శ్రీకాంత్కి కూడా చాలా సంతోషం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.